పోరాడడానికి వెళ్ళిన సురేష్ పై కూడా ఈ రోజు అక్రమంగా కేసులు పెట్టడానికి ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైట్. మానవతారాయ్ గారు ఏం చెప్తారండి? కావాలనే ప్రభుత్వం ఇరికిస్తోంది, అసలు కలెక్టరే దాడి చేయలేదని చెప్తున్నప్పుడు పోలీసులు అలా చెప్తారు అక్కడ దాడి జరిగిందని చెప్పి అటు విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామ సభ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ తెలుసుకోవటానికి వెళ్ళిన ఒక ఐఏఎస్ అధికారిని అంటే వాస్తవం కూడా చెప్పుకోలేనంత స్థితిలో బెదిరించారు రైతుల ముసుగులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇది చూస్తే ఎట్లుందంటే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గింత పందిళ్లపల్లి శ్రీనివాస్ అనే తెలుగు బిడ్డను కిరాతకంగా చంపే విధంగా అతనిపై దాడి చేసిన సంఘటనలు స్పష్టంగా మనం వీడియోలో చూసాం. మా గురువు గారు న్యాయ కోవిదులు గాలి వినోద్ కుమార్ గారు ఈ వీడియో కనపడలేదా ఎక్కడ? ఇప్పుడు ఒకవేళ భయభ్రాంతులకు లోనైనటువంటి ఒక అధికారి ఒక మెజిస్ట్రేట్ అయినప్పటికీ నమోదు చేసే అధికారం పోలీసులకు ఉంది. అక్కడ కళ్ల ముందు సాక్ష్యాలు కనపడతంటే ఒక కలెక్టర్ పైన దాడి జరిగితే ఇంకా దిక్కెవరు చెప్పండి? అంతకు ముందు ఇందాక మీరు అన్నారు గతంలో జరిగినటువంటి కోలేపల్లి అనే ఒక విలేజ్ లో దానికన్నా లగచెర్ల కన్నా ముందు ఉన్నటువంటి విలేజ్ లో ఇదే ప్రజాభిప్రాయ గ్రామ సభ ద్వారా సభ జరిగితే అక్కడ కొంతమంది రైతులు మేము భూములు ఇస్తామని ముందుకొచ్చారు. కొంతమంది మాకు ఆ ధర గిట్టుబాటు కాదు, మాకు మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని చెప్పారు. కొంతమంది మేము ఇవ్వమని చెప్పేశారు. అంటే ఎక్కడ బలవంతంగా లాక్కున్నారు చెప్పండి? బలవంతంగా లాక్కునే ప్రయత్నం ఎక్కడా జరగలేదు. ఒకవేళ లాఠీ చార్జ్ జరిగిందా కలెక్టర్ పైన దాడి జరగటానికి? పోలీసులు ఏమైనా అకారణంగా లాఠీ చార్జ్ చేశారా? చేయలేదు. పోలీసులు లాఠీ చార్జ్ చేయకముందే అక్కడ కాపు కాసిన గూండాలు కేటీఆర్ గారు ఆదేశాల మేరకు అక్కడ ఆ దుశ్చర్యకు ఆ దాడికి పాల్పడ్డారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యం వాదులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిందే. ఏ అధికారి పైన కూడా ఈ విధంగా దాడులు చేయటం అనేది అన్యాయం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిందే. అయినా అక్కడ సురేష్ అనేటువంటి వ్యక్తికి ఆ భూములు పోయే పరిధిలో ఆ ఫార్మా కంపెనీ పెట్టే ఆ భూసేకరణ పరిధిలో ఎకరం కుంట జాగా లేదా? ఆయన కుంట జాగా లేనోడు అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి నిందితుల్లో చాలా మందికి కూడా అక్కడ భూములు లేవు. కలెక్టర్ గారు కూడా ఆ గ్రామానికి ఎందుకు వెళ్తున్నారు? మీ అభిప్రాయం తెలుసుకోవడానికే తప్ప బలవంతంగా చేయడం కోసం కాదు. మల్లన్న సాగర్ లో ఏ విధంగా దాష్టికం చేశారు, ఏ విధంగా కొట్టారు, లాఠీ ఛార్జీలు చేశారు. చేసినప్పుడు మేమేమన్నా ఆ వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ రామరెడ్డి పైన కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైనా దాడి చేసినవా? లేకపోతే రైతులకు అండగా ఉన్నాం, తర్వాత మార్గాలు అన్వేషించడం, ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి మార్గాలు ఏమిటి అని చెప్పి న్యాయ పోరాటం చేసినాం, కోర్టులో వెళ్ళినాం, రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేసినాం. అంతేగాని ఈ విధంగా దాళ్లు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు, చేయలేదు. కావాలని ఒక పక్క మాకు పక్కదారి పట్టించే అవసరం లేదండి. సంక్షేమ పథకాలు 6 గ్యారంటీల్లో దాదాపు 98% గ్యారంటీలు అమలవుతున్నాయి. 1-2 కూడా నేను చెప్తా, ఏం కాలేదో రేపు ఎట్లా చేస్తాం అవి కూడా చెప్తా. అన్ని గ్యారంటీలు అమలవుతుంటే ప్రజలు మాకెందుకు అవకాశం ఇచ్చారండి? బీఆర్ఎస్ పార్టీలో అనకొండకు మించిన అవినీతి జరుగుతుంది. కాళేశ్వరంలో అవినీతి, అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ లో సంసారాలు చిందర బందర చేశారు. సంసారాలు భార్యాభర్తలు చాలా మంది విడిపోయేలా చేశారు. ఈ విధంగా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులని, అదే విధంగా మరి బంగారు వ్యాపారులు, వీళ్ళందరినీ బెదిరించి డబ్బులు గుంజుకున్నారు. ఈ ఆధారాలతో సహా విచారణ ముగిసింది, ముగింపు దశకు వచ్చింది. పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్